గాడు అలియాస్ కౌశిక్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళరు, నువ్వు వీళ్ళ కోసం జైలుకి వెళ్ళావు, తండేలు అయిపోయావు. అంతే కదా? అయ్యేదాకా బాగుంది. అంటే ప్రొడ్యూసర్లు అంతే, ప్రెసిడెంట్ అయినంత మాత్రాన్ని వింటారా? అది ఎంత నెగిటివ్గా తీసుకెళ్తారంటే కొంతమంది, అందరూ కాదు. కౌశిక్ అనేవాడు నేను ఒకటే ఏజెంట్ ముందుకెళ్ళా, సింహభాగం తెలుగు కళాకారులకు అవకాశం. ఒక సినిమా ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అసలు అవకాశం ఇవ్వద్దని కొంత బాబాయ్ తలనొప్పి అన్నట్టు అన్నాడు, మరి ఏదో ఒకటి కామెంట్ చేయడం. ఆయన ఏమన్నా అంతమందితో పని చేస్తే ఒక డెసిషన్ ప్రాబిలిటీ తీసుకోవచ్చు. అదే అంతమంది తెలుగు అమ్మాయిలు తను పని చేస్తుంటే. సో ఆయన టీవీ ఆర్టిస్ట్ వరకు ఎంత ఉన్నా కూడా ఐక్యత ఉంది. అయ్యో అది ఉంది. నాకు బాధ వేసింది కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడు చిన్న కమ్యూనల్, బట్ నేను చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళని చూసా. అప్పటిదాకా ఉన్న ఫాలోవర్స్కి టక్కన డబుల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగిపోయి టీవీ ఇండస్ట్రీ పరిస్థితి ఏమైపోయిందంటే అటు ఇటు కానీ అబ్బాయిల పరిస్థితి అయిపోయింది. అంటే చిన్నప్పుడు మనం కిట్టుగాడిని చూసి చాలా ఓనప్ చేసుకున్నాం. అప్పటి నుంచి బుల్లితెర మీద మనందరినీ అలరిస్తూ అవసరమైనప్పుడల్లా కూడా రంగంలోకి దిగి స్ట్రైట్గా పోరాడుతూ ఆర్టిస్టుల తరఫున ఇప్పుడు లేటెస్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ద టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా నియమితులయ్యారు, ఎలక్ట్ అయ్యారు. అండ్ ఇది చాలా ఒక చారిత్రక విజయం అని చెప్పాలి, ఎస్పెషల్లీ టీవీ రంగంలో. బికాస్ 28 years తర్వాత మనకు తెలిసి ఈ మార్పు జరిగింది. లెట్స్ టాక్ టు ద వన్ అండ్ ఓన్లీ కిట్టుగాడు అలియాస్ కౌశిక్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆల్వేస్ నువ్వు కుండ బద్దలు కొట్టి నిజాయితీగా మాట్లాడతావు కాబట్టి నీ ఇంటర్వ్యూలు నీ సీరియల్స్ కంటే కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ. నిజంగానే కౌశిక్, ఐ మీన్ యూఆర్ సో ఆనెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, ఈ అద్భుతమైన ఘన విజయం. థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం కౌశిక్ నువ్వు అంటున్నాను సభాముఖంగా, ఏమనుకోకు, మనకి పరిచయం ఉంది కాబట్టి. సో కౌశిక్, నువ్వు ఇది గెలుచుకోవడం వై ఇట్ సిగ్నిఫికెంట్ ఇస్, ఎవరు కూడా మధ్యతరగతి కుటుంబంలో, అది కూడా ఒక విధమైన గ్యారంటీ లేని కెరియర్లో ఉన్నవాళ్ళు రిస్క్ తీసుకుని ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళరు, నువ్వు వీళ్ళ కోసం జైలుకి వెళ్ళావు. ఇవాళ తండేలు అయిపోయావు. అంతే కదా? అయ్యేదాకా బాగుంది, తర్వాత ఉంటుంది ఫస్ట్ సినిమా, అసలు సినిమా ఇప్పుడు. అదే చాలా ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో టెల్ us అసలు ఎలా జరిగింది ఎన్నిక, ఎలా అంటే 2 గ్రూపులుగా విడిపోయి కారాలు మిరియాలు నూరుకుంటున్న ప్లేస్ నుంచి. అంటే అది యాక్చువల్గా ఆనెస్ట్గా ఏం చేశానంటే, నేను 2013లో డబ్బింగ్ సీరియల్స్ మీద యాజిటేషన్ చేసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తర్వాత 17లో ట్రై చేశా. అప్పుడు ప్రెసిడెంట్గా వేలా, వైస్ ప్రెసిడెంట్గా వేసా, ఓడిపోయా. తర్వాత 19లో వినోద్ బాలా గారి మీద ప్రెసిడెంట్గా పోటీ చేశా, ఓడిపోయా. తర్వాత ఎలక్షన్స్ పెట్టలేదు మాకు. 21లో పెట్టాలి, ఎవ్రీ 2 years ఎలక్షన్స్ మాకు అసోసియేషన్కి. కోవిడ్ అని 21లో పెట్టలేదు. 23లో ఎందుకు పెట్టలేదంటే, మన ఏఐటీటీ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏదో ఉత్సవాలు చేద్దాం అనుకుని అప్పుడు అలాగే పుష్ అయిపోయింది. మొత్తానికి 25లో దిగ్విజయంగా January 31 ఎలక్షన్స్ జరిగాయి. కాకపోతే ఎలక్షన్స్ అంటే నేను మా ఎలక్షన్స్లో పోటీ చేశాను 2021లో ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ తరఫున, ఈసీగా గెలిచా. అఫ్కోర్స్ తర్వాత మేము అందరం రాజీనామా చేసాం, అది వేరే విషయం. సో ఆ తర్వాత నేను అంత ఇంపాక్ట్ఫుల్ ఫీల్ అయింది మా ఏఐటీటీ ఎలక్షన్సే. అంతే కదా? చరిత్రలో స్వప్న మాకున్న ఓటర్స్ 1052 చేంజ్, అందులో ఒక 1000 మంది అనుకో యాక్టివ్ పోనీ, అవును, రౌండ్ ఫిగర్. ఫస్ట్ టైం 608 ఓట్లు పోలయ్యాయి. చాలా పెద్ద ఎలక్షన్ ఎలక్షన్ లెవెల్. అంటే నేను గెలిచిన మెజారిటీ 125 ఓట్ల మెజారిటీ, హరిగారి మీద, ఆపోజిట్ హరిగారి మీద గెలిచింది 125 votes మెజారిటీ. అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇంత మెజారిటీ వస్తుందని, కానీ నేను ఒకటే ఫిక్స్ అయ్యాను స్వప్న, ఫైట్ చేద్దాం. అంటే నా బాధ అంటే నీతో లాస్ట్ టైం కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి. అది నాకు ఏ భాషలో చెప్పాలో అర్థం కావట్లా. అంటే నేను ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ని, ఛానల్స్ బాగుండాలని కోరుకుంటాను. దీన్ని ఎంత నెగిటివ్గా తీసుకెళ్లారంటే, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో కౌశిక్ అనేవాడు ప్రొడ్యూసర్స్కి వ్యతిరేకం, ఛానల్స్కి అగెయిన్స్ట్, వాడు కన్నడ ఆర్టిస్టులని పరిగెత్తించి కొడతాట. ఎందుకు చేస్తా పని, ఎలా చేస్తా? ఫస్ట్ పాయింట్ ఎలాగది, ఎందుకు చేస్తా? ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు మనకు ఉంటుందిగా, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇప్పుడు ఎందుకు చేస్తా అంటే అక్కడ వాళ్ళు పోటీ వస్తారు కాబట్టి చేస్తావు. అసలు ఎందుకు సింపుల్ అమ్మా. నేను కోవిడ్ ముందు సన్ టీవీలో పనిచేసే ఒక రన్ సీరియల్ పేరు నా డెబ్యూ తమిళ్లో. నన్ను వాళ్ళు పిలిచి మెడ్రాస్లో అప్పుడు నన్ను ఫ్లైట్ ఇచ్చి, నాకు హోటల్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి, నన్ను పెట్టుకుని పని చేయించుకున్నారు. నైట్ క్యారెక్టర్, లాయర్ క్యారెక్టర్ చేశా
రన్ అనే సీరియల్లో. కోవిడ్లో అది అయిపోయింది కోవిడ్లో. సో నేనే పక్క రాష్ట్రానికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు నా లైవ్లీహుడ్ కోసం ఒక పరభాష నటుని కానీ ఇక్కడికి వచ్చి పనిచేద్దని హక్కు నాకు అధికారం ఉండదు. అది మెయిన్ కరెక్ట్. బాటమ్ లైన్ ఫస్ట్ గ్రౌండ్ రూల్ అంతే కదా. అండ్ సెకండ్ పాయింట్, ఐ ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు మా రాష్ట్రానికి వేరే రాష్ట్రాల నుంచి పని చేసుకోవాలి. దానికి నేనేమంటానంటే ముందు తెలుగు వాళ్ళు మేజర్గా ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాం మనం. అప్పట్లో అలౌకిక చేశారు ఇలియాస్ గారు. ఎంతమంది ఉన్నాం నాన్ తెలుగు? లేరు, అందరు తెలుగు వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అది ఆ పంద మారుతోంది, నాన్ తెలుగు వస్తున్నారు. నేనేమంటానంటే ఒక సీరియల్లో 10 మంది మెయిన్ క్యారెక్టర్లు ఉంటే 7 నుంచి 8 మంది మేజర్ సింహభాగం తెలుగు కళాకారులను పెట్టుకుని 2. దానికి ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తాను. మనకి హీరోయిన్స్ తెలుగు అమ్మాయిలు రావట్లా, వస్తే సినిమాలకు వెళ్తున్నారు లేదా వెబ్ సిరీస్కి వెళ్తున్నారు, సీరియల్కి ఇంట్రెస్ట్ చూపించట్లా. సో బై డిఫాల్ట్ హీరోయిన్ కంపల్సరీ. అవును, హీరో కూడా ఎందుకంటే అంటే ఉన్న వాళ్ళందరూ హీరోలు తెలుగు వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఉన్న వాళ్ళలో ఒక 5-6 2 సిరీస్లో బిజీగా ఉంటున్నారు కాబట్టి కొత్త నీరు కావాలి కాబట్టి తీసుకొస్తారు. అక్కడ దాకా బాగుంది. అంతకుముందు ఏమన్నారు, ఫాదర్ అన్నారు, మదర్ అన్నారు. ఇప్పుడు ఫాదరు, మదరు, బ్రదర్ల, సిస్టర్ల పని మనిషి తప్ప అందరూ వచ్చేస్తున్నారు. అది అంటే పక్క రాష్ట్రాల నుంచి. ఎగ్జాక్ట్లీ. నేనేమన్నానంటే నా బేసిక్ నా ఎజెండా ఏంటంటే నేను గెలిచి ప్రెసిడెంట్ అయితే నా తాపత్రయం సింహభాగం అంటే మేజర్ పోర్షన్ తెలుగు కళాకారులు ఉండాలి ఒక సీరియల్లో. కానీ అంటే ప్రొడ్యూసర్లు అంతే ప్రెసిడెంట్ అయినంత మాత్రాన్ని వింటారా? వాళ్ళని కలుపుకోవడం ఈజీయా, కలుపుకుపోవడం వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీయా అని కాదు, డెఫినెట్గా ట్రై అయితే చేయాలంటున్నా. జరగాలి. ఇప్పుడు ప్రయత్నం జరగకుండా అంటే బేసిక్గా ఇప్పుడు అదే చెప్తున్నా. ఇలా నీతో మాట్లాడుతున్నప్పుడు కానీ నేను బయట నేను పర్సనల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నప్పుడు కానీ ఇదే మాట చెప్తున్నా. అది ఎంత నెగిటివ్గా తీసుకెళ్తారంటే కొంతమంది, అందరూ కాదు. కౌశిక్ అనేవాడు ప్రొడ్యూసర్స్కి అగేన్స్ట్, ఛానల్స్కి. నా లైవ్లీహుడ్డే ఇది, నేను బతికేది దీని మీద. నీ కాళ్ళు నువ్వు ఎందుకు నరుకుంటావు? నరుకోవట్లేదు, వాళ్ళు చెప్పడానికి చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే నా ఫీలింగ్ ఏంటంటే స్వప్న, నన్ను చాలామంది అడిగారు, మా ఇంట్లో వాళ్ళే అడిగారు, మా అమ్మే అడిగింది, ఒరే నాన్న ఎందుకు అంత తాపత్రయం నీకే 1-2 సీరియల్స్ ఒకటే చేస్తున్నావు, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నావు, రేపు ఇంత రాజకీయాలు, ఈ హడావిడి, ఇప్పుడు ఎలక్షన్స్, ప్రెసిడెంట్ అయితే మామూలుగానే నువ్వు బిజీ ఉంటావు, మళ్ళీ నీ టైం నీ ఫ్యామిలీ టైంలోంచి పక్కన పెట్టి నువ్వు మళ్ళీ ఆర్టిస్టులకి మెంబర్స్కి టైం ఇవ్వాలి. నా గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఏంటంటే కిట్టుగాడుతో మొదలెట్టి స్వప్న ఇవాళ మేఘ సందేశం వరకు 45 సీరియల్స్ జర్నీ, ఒక 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. అంటే ఎంత ఇచ్చింది నాకు టీవీ అని ఒక చిన్న, అంటే అది అంటే అందరికీ ఉంటుందా ఉండదా అంటే నాకు అనవసరం, నాకుంది. ఇవాళ ఒక 2 నంది అవార్డులు వచ్చి ఇవాళ ఈ స్థాయిలో ఒక మధ్యతరగతి వ్యక్తిగా, మా నాన్నగారు ఒక బ్యాంక్ ఆఫీసరు, అక్కడి నుంచి నేను డిగ్రీ పాస్ అయ్యి పీజీ చేసి ఉద్యోగం వస్తే అమెరికాలో మైక్రోసాఫ్ట్లో మానేసి చేరకుండా, వద్దు ఇది నేను చేస్తాను, నేను సాధిస్తానని వచ్చి మా తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఇక్కడ నుంచుని ఏ బ్యాకింగ్ లేకుండా టీవీలో ఒక స్థాయి, ఒక స్థానం సంపాదించారంటే అది ఇచ్చిన ప్రేక్షకులు, నిర్మాతలు, ఛానల్స్. కరెక్ట్. సో వాళ్ళందరికీ ముఖ్యంగా కళాకారులు, నా తోటి కళాకారులు. సో వీళ్ళకి ఏదైనా తిరిగి చేయాలి, దానికో పవర్ కావాలి. అది అసోసియేషన్లో ప్రెసిడెంట్. ఇప్పుడు పూర్వం ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయలేకపోయారా? చేశారు. నేను పూర్వం ఉన్న వాళ్ళు చేయలేదు అన్నట్లా. కాకపోతే ఇప్పుడు పందా మారిన తర్వాత దానికి కరెక్ట్గా ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ దొరకట్లా. అది అంటే ఇంతకుముందు మా ప్రెసిడెంట్ వినోద్ బాలా గారు కూడా మేమందరం ఆయన అధ్యక్షతలో మేమందరం కలిసి ఛానల్స్కి వెళ్ళాం. డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు ఆయనే అధ్యక్షుడు. అప్పుడు ఆయనతో కలిసి మేమందరం పోరాడాం. నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళా. నాతో పాటు చాలామంది కళాకారులు మేమందరం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాం, బయటకు వచ్చాం. అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ తగ్గినాయి. వాస్తవానికి అంత పోరాటం అప్పుడు జరిగింది కాబట్టి చేసిన అప్రోచ్ తప్పు. అలా చేయడం వల్ల ఇవాళ నమ్మో స్వప్న, ఇవాళ అన్ని ఛానల్స్ కలుపుకుంటే మహా అయితే 2-3 వస్తున్నాయి డబ్బింగ్ సీరియల్స్. అప్పట్లో 18-19 వచ్చేవి. అంటే ఈ డబ్బింగ్ సీరియల్స్ తగ్గడం వల్ల ఇండైరెక్ట్గా ఏంటి, ప్రొడ్యూసర్లు పెరిగారు, అవును, ఆర్టిస్టులకి వర్క్ వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా మేము ఎవరైతే వెళ్ళి డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని పోరాటం చేసి జైలుకి వెళ్ళాము కొంతమంది, ఒక బంచు, మా వల్ల ఇది నా ఒకటి క్రియేట్ కాదు, మా అందరి వల్ల ఈరోజు నిర్మాతలు వచ్చారు, నిర్మాతలు పెరిగారు, కళాకారులు పెరిగారు. కానీ ఇవాళ మళ్ళీ ఏమైపోతుంది మనకి, అదే నిర్మాతలు పెరిగారు బాగుంది, డబ్బింగ్ సీరియల్స్ తగ్గాయి బాగుంది, కానీ నాన్ తెలుగు యాక్టర్స్ పెరిగారు, యాక్ట్రెసెస్ పెరిగారు. అంటే అది ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే కొంతమంది నా మీద, కౌశిక్ అనేవాడు వాళ్ళకి అగేన్స్ట్ కాదు, ఐ ఫీల్ దెమ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇవాళ మనకి బిగ్ బాస్ మొన్న నిఖిల్ అనే కుర్రాన్ని గెలిపించారు స్వప్న. ఆఫ్ ద స్క్రీన్ ఆ అబ్బాయి నేను వేరే సిరీస్లో పనిచేస్తున్నప్పుడు దిస్ వెరీ క్లోజ్ టు మీ. నన్ను అన్నయ్య అంటాను, నేను వాడిని తమ్ముడు అంటాను. అంటే ఆ బాండింగ్ నేను షేర్ చేస్తా. అవును, నేను ఎప్పుడు అలాగే ఉంటాను అందరితో. నాన్ తెలుగు అయినా తెలుగు అయినా బేసిక్గా మనకు కనెక్ట్ కావాలి. కరెక్ట్. ఇప్పుడు మనం బేసిక్గా ఫ్రెండ్షిప్ చేస్తే స్వప్న జాతి మతం కులం చూడం కదా. ఇప్పుడు ఒకటి మనకు నచ్చాడు,
మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. వాడు ఏ కాస్ట్, వాడు ఏ కమ్యూనిటీ ఎందుకు చూస్తాం? ఫ్రెండ్ మనం, ఈజ్ అ ఫ్రెండ్. మనకి వాడి మెంటాలిటీ మనకి నచ్చింది. హీ లైక్స్ అస్, హీ లైక్స్ యూ, యూ లైక్ హిమ్, సో యూ హ్యావ్ అ ఫ్రెండ్షిప్, అంతే కదా. అంతే. ఎక్కడ నాకు బాధ వేసిందంటే ఈ ఎలక్షన్స్ని పురస్కరించుకుని దాంట్లోకి మళ్ళీ కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొచ్చేసి రియల్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అంటే ఓకే, అంటే ఇప్పుడు గెలిచానని చెప్పడం కాదు, అదొక్కటి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏం చేశారు కమ్యూనల్ ఫీల్ తీసుకొచ్చి? అంటే కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొచ్చే మనవాడికి ఓటేయండి. ఓహో. అంటే నేనేమంటానంటే ఆనెస్ట్గా స్వప్న, కిట్టిగాడు కుట్టివిపిన్ గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత అటు ఒక గ్యాప్, అంటే అటు ఇటు కానీ వయసుకు వచ్చేసాను, గ్యాప్ వచ్చి ఒక సినిమా చేసి ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈటీవీకి వచ్చా. ఈటీవీలో భాగవతం, బాపు గారి భాగవతం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు లైఫ్ ఇచ్చింది కమ్మవారు రామోజీరావు గారు. అవును. ఆయన దగ్గర 15 సీరియల్స్ చేశా. నన్ను ఆయన ఒక బ్రాహ్మణుని చూసి నాకు అవకాశం ఇవ్వాల, కౌశిక్లో టాలెంట్ని చూసి అవకాశం ఇచ్చాడు. అలాగే నేను పనిచేసిన ఇలియాస్ గారు ముస్లిం. అవును. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఇవాళ ఎదిగానంటే దానికి ఒక అమ్మ, ఒక కాపు, ఒక రెడ్డి, అందరూ కలిసి వచ్చే, అందరూ కలిసి వచ్చి. కాబట్టి నీకు అలాంటి తరతం భేదాలు లేవు, అసలు లేవు. అది. నేను ఆ థాటే నాకు లేదు ఎప్పుడు. ఇవాళకి నాలాగా చాలామంది కళాకారులు బాగున్నామంటే అందరం కలిసి చేసే టీం వర్క్ స్వప్న. కరెక్ట్. డైరెక్టర్ ముస్లిం అవ్వచ్చు, ప్రొడ్యూసర్ క్రిస్టియన్ అవ్వచ్చు, నాకు లైట్ పెట్టుకుని లైట్ ఆఫీసర్ వేరే కమ్యూనిటీ అవ్వచ్చు. ఇంతమంది కలిసి అంటే నాకు తెలిసి స్వప్న బహుశా ఇండియన్ ఆర్మీ తర్వాత బహుశా మా ఇండస్ట్రీ ఏమో, సినిమా టీవీ ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ ఏమో ఎక్కడ మనం వీ డోంట్ సీ దట్, అసలు ఆ డిఫరెన్స్ చూడం మనం ఆర్మీ తర్వాత. కరెక్ట్. మన దగ్గర అది ఉండదు. కరెక్ట్, అవును. కానీ అంత బాగా చెప్తూనే కౌశిక్ ఇక్కడ అడక్క మానలేకపోతున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. తెలుగువారు ఆర్టిస్టులుగా ఉండాలని నువ్వు పోరాడుతున్నావు, ఎక్కువగా వీళ్ళకి ఇవ్వండి అవకాశాలని చెప్పి. నిన్న ఒక ప్రొడ్యూసర్, ఒక సినిమా ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అసలు అవకాశం ఇవ్వద్దని కొంత బాబాయ్ తలనొప్పి అన్నట్టు అన్నాడో మరి ఏదో ఒకటి కామెంట్ చేయడం. అంటే ఎందుకు అలాంటి ట్రెండ్, ఎందుకు అలాంటి ఆలోచన ఎందుకు రావాలంటే మన ఆర్టిస్టులు బుద్ధిమంతులు కారనా, ప్రిపరేషన్ చేయరనా, భాష మీద పట్టు ఉండదనా, లేకపోతే అంటే తలకాయ నొప్పులనా, ఏమిటి? చెప్పిన ఉద్దేశం నాకు తెలియదు కానీ స్వప్న, బేసిక్గా ఇప్పుడు ఒక చోట అన్ని రకాలు ఉంటాయి స్వప్న. ఇప్పుడు ఎలా అయితే మనం అంటే మంచి చెడు మాట్లాడుకుంటే, నేను ఇంత పోరాటం చేస్తుంటే నన్ను కొంతమంది అన్నారు, ఎరా కౌశిక్ నువ్వు ఇంత ఫైట్ చేస్తున్నావు తెలుగు వాళ్ళని పెట్టుకొని, ఒకళ్ళిద్దరు తెలుగు వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది తెలుసా అంటే, నిన్న ఆ ఒకళ్ళిద్దరు అన్ని చోట్ల ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు టీవీ అనే కాదు, సినిమాలో కూడా ఇప్పుడు ఆయన ఏదో ఒక కామెంట్ చేశారు అని ఎవరిని ఉద్దేశించారో పక్కన పెట్టేస్తే, తెలుగు హీరోయిన్స్ని కాదు ఏదో చెప్పాడు ఆయన, తెలుగు హీరోయిన్స్ని ఎంకరేజ్ చేయకూడదని అర్థమైందని చెప్పాడు. తెలుగు అమ్మాయిలే వద్దు, మేము వేరే వాళ్ళని ఇష్టపడతామని చెప్పాడు. అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా ఒక అంతమందితో పని చేస్తే ఒక డెసిషన్ ప్రాబిలిటీ తీసుకోవచ్చు. అదే అంతమంది తెలుగు అమ్మాయిలు తను పని చేస్తుంటే, సో ఆయన పర్సనల్ విషయం మనం చెప్పలేం కాబట్టి, ఆయన ఉద్దేశం చెప్పలేం కాబట్టి, సో అదేమన్నా ఒక 50-60 మంది అమ్మాయిలతో, తెలుగు అమ్మాయిలతో పనిచేశాక మేజర్ దాంట్లో ఒక 40 మంది అలా కనుక రియాక్ట్ అయి ఉంటే ఆయన చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన ఏదో ఒక ఎమోషన్లో అలా అనేసాడు అనుకోవాలంతే. అది అంటే ఇవి చాలా కాంట్రవర్షియల్ అవుతున్నాయి ఇప్పుడు. ఈ ప్రాంతీయ భేదాలు ఎలా అయితే ఒక వన్నెస్ అండ్ ఐక్యత ఉండాలి, ఆర్టిస్టు కళాకారులకి హద్దులు ఉండకూడదు, ఎలాలు ఉండకూడదు వైపు అంటాము, ఇంకోవైపు ఈ కామెంట్లు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే అసలు బేసిక్గా నాకు అర్థం కాంది స్వప్న, వాళ్ళ తెలుగు సినిమా అనేది మనం ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయాం. పుష్ప కానీ, RRR కానీ, అంటే అంతర్జాతీయ స్థాయిలో మనం చూస్తున్నారు, అందరూ మనల్ని గౌరవిస్తున్నారు. అలాంటిది మనం ఎందుకు మనం తగ్గించేసుకుంటున్నాం, నా బాధ అది. కరెక్టే, అంతే కదా. ఇప్పుడు నేను తెలుగువాడిగా అంటే ఇది కూడా నేను చెప్పడం కూడా ప్రాబ్లం అయిపోతుంది చాలామందికి. కౌశిక్ ఎంత మాట్లాడేస్తున్నాడు, కౌశిక్ ఎందుకు నొప్పి అంటే, కౌశిక్ ఎందుకు నొప్పి అంటే రేపు పొద్దున అందులో నేనే ఉంటాను. ఇవాళ నేను ఇంత ఫైట్ చేసి స్వప్న 2013లో అంత యాజిటేషన్ అయ్యాక 25లో 12 ఏళ్ల కష్టం. ఇవాళ నేను గెలిచానంటే అంతమంది నన్ను నమ్మారు ఇవాళ. అంటే 608 ఓట్లు పోలైతే 125 మెజారిటీ అంటే నాకు తెలిసి నాకు 358-59 పడ్డాయి నాకు 608లో. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ నేను సంపాదించగలిగానంటే నమ్మకం, ట్రస్ట్ కదా. అంటే అంతమంది నన్ను నమ్మి ఓటేశారు. ఎందుకు నమ్మారు నన్ను? అదే కదా. నేను ఒకటే, నా ఎజెండా ఏంటి అక్కడ, నేను ఒకటే ఎజెండాతో ముందుకెళ్ళా, సింహభాగం తెలుగు కళాకారులకు అవకాశం. అందులో నేను ఉన్నా. చిన్న లాజిక్ ఏంటంటే అందులో నేను ఉంటా. ఇంత నేను ఫైట్ చేయడానికి కారణం రేపు నాకు వచ్చేది ఒకటే, నాకు వృత్తి. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా 45 ఏళ్ళకి నాకు కొత్తగా ఉద్యోగం రాదు ఇప్పుడు. నాకు ఆ సినిమాలు రావట్లేదంటే నిజంగా రావట్లా. మేబీ ఇంకో 5 ఏళ్ళ తర్వాత వస్తాయి. మా ఫాదర్ క్యారెక్టర్లు మెచ్యూర్డ్గా, హీరోయిన్కి ఫాదర్గా. బట్ నేను హీరోగా ట్రై చేసా, నా సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఫ్రెండ్గా నాకు ఎవడు ఇవ్వట్లేదు.
నాకు తెలిసిన డైరెక్టర్లు పేర్లు వద్దు, వాళ్ళు ఏమన్నారంటే ఏమయ్యాను కౌశిక్ హీరోగా చేసావు, ఫ్రెండ్గా ఏం చేస్తావు. నేనేమన్నానంటే సార్ నాకు ఫ్రెండా ఏదో అని కాదు సార్, నేను ఫస్ట్ సినిమాల్లో కనిపిస్తే నాకు మార్కెట్ వస్తే ₹1 సంపాదించుకుంటే నాకు నాకు ఆ ప్యాషన్ ఉంది. అంతే. అంటే నా కోరిక చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఒక ఎస్వి రంగారావు గారు లాగా మంచి ఆర్టిస్ట్, నాకు ఎప్పుడు హీరో అనిపించుకోవాలి లేదు. ఒక ఎస్వి రంగారావు గారు లాగా, ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా, వీడు మంచి ఆర్టిస్ట్ రా, ఈ క్యారెక్టర్ కౌశిక్ గడే చేయాలి, అలాంటి ఒక పేరు తెచ్చుకోవాలి సినిమాల్లో అని కోరిక. అట్ ద సేమ్ టైం టీవీ నాకు చాలా ఇచ్చింది. ఇవాళ నేను అనుభవిస్తున్న ఈ సెలబ్రిటీ స్టేటస్, ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్తింపు, అందరూ గుర్తుపడుతున్నారంటే దానికి కారణం టెలివిజన్. అది గర్వంగా చెప్పుకుంటాను. అవును అవును. ఇవాళకి పెద్ద పెద్ద డైరెక్టర్లు స్వప్న నాతో వాళ్ళు చెప్తారు, కొంతమంది వాళ్ళ 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 వైఫ్ కానీ వాళ్ళ మదర్లు కానీ నా ఫ్యాన్స్. మీ ఇంట్లో మీది పెడతారండి బాబు, మనం వేరే చూడనివ్వరు, క్రికెట్ మ్యాచ్ చూడనివ్వరు, టీవీ న్యూస్ చూడనివ్వరు అంటే అంత సంపాదించానంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. డెఫినెట్గా. అండ్ ఇంకోటి ఇవాళ నా ఫైట్ ఏంటంటే బేసిక్గా అది ఫైట్ కూడా కాదబ్బా, ఇది నిజం చెప్తున్నాను స్వప్న, కూర్చొని మాడుకునే వ్యవహారం. నా తాపత్రయం ఏంటంటే ఇవాళ అఫ్కోర్స్ మొన్నే ఛార్జ్ తీసుకున్నాను, ఒక ఫిబ్రవరి 6th సంతకం పెట్టి ఐ టుక్ ది ఓత్. సో ఇప్పుడు ఇంకా ఫిబ్రవరిలో ఉన్నాం కదా, సో మెల్లగా నాకు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ లెక్క ప్రకారం. అంతే, వెరీ గుడ్. మా ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి విజయాలు వాళ్ళవి కాబట్టి కాదు, నిజంగానే ఐ మీన్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. బికాజ్ ఒకటేంటంటే కౌశిక్, అంటే ఇది ఒక పని, దీనికి పెద్ద ఎవరు కిరీటాలు పెట్టరు, దీనికి ఏం డబ్బులు రావు, అసలు రావు. ఇదేం పెద్ద దారుణమైన పవర్ఫుల్ పొజిషన్, ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి పని చేయాలి. అంతే కదా, ఫ్యామిలీ టాప్. కానీ అయినా కూడా యూ ఆప్టెడ్ ఫర్ ఇట్, యూ ఫాట్ యువర్ వే త్రూ. మీ అపోనెంట్ అయిన వినోద్ బాలా గారు ఏమన్నారు? వినోద్ బాలా గారు ఈసారి పోటీ చేయలే, హరిగారని ఆయన పోటీ చేశారు. బట్ సరే, అపోనెంట్ క్యాంప్ అనుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్ yes. ఎవరైతే ఏమన్నారు అంటే హీ ఈస్ హ్యాపీ, నేను గెలిచిన తర్వాత కంగ్రాచులేట్ చేసి ఉంటారు. డెఫినెట్గా. సో మీ టీవీ ఆర్టిస్ట్ వరకు ఎంత ఈ ఉన్నా కూడా ఐక్యత ఉంది. అయ్యో అది ఉంది. నాకు బాధ వేసింది కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడు ఈ చిన్న కమ్యూనల్ ఇదే నాకు నచ్చలు, ఆ కమ్యూనిటీ ఫీలింగ్ నాకు రాకూడదు. ఎందుకంటే మనందరం ఒకటే కదా స్వప్న. అంతే కదా. యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు ఇవాళ రకరకాల కమ్యూనిటీ వాళ్ళు అవకాశాలు ఇస్తేనే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. అదే కాబట్టి అందరూ మన వాళ్ళే అనుకోవాలి. అంతే. యా, కానీ ఇది చాలా ఒక స్పోర్ట్స్మెన్ కెరియర్కి విపరీతమైన విజయం వస్తుంది. 35 ఏళ్ళకి వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా ఆ కిరీటాలు వాళ్ళకి లైఫ్ లాంగ్ నడిపించే అంత ఆస్తి కానీ అవకాశాలు ఉంటాయి. ఒక టీవీ ఆర్టిస్ట్కి సరే మంచి కొత్త రోల్స్ పుట్టుకొస్తే సరే, ఒక హీరో స్థాయి నుంచి నౌ యూఆర్ ప్లేయింగ్ అ డాడ్స్ రోల్, అది కూడా మెయిన్ లీడే కదా. మెయిన్ లీడే. కానీ హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ ట్రాన్సిషన్? నా ఫ్యూచర్ ఏంటని అన్నప్పుడు ఏమనిపిస్తుంది కౌశిక్ నీకు? అంటే ట్రాన్సిషన్ ఆప్షన్ లేక ఆనెస్ట్గా చెప్తున్నా. అంటే పీపుల్ సే అఫ్ కోర్స్ నో యూ సీయింగ్ మీ క్లీన్ షేవెన్ లుక్ కదా, ఈ లుక్లో నాకు చాలామంది అంటారు ఇంకా మీరు చేయొచ్చండి అంటే, మరీ అసలు అంటే మరీ నేను లిప్స్టిక్ వేసుకుని చీక్ రోజ్ వేసుకుని కాకుండా యాజ్ ఆఫ్ నో నార్మల్గా వితౌట్ మేకప్ మీరు హీరోగా చేయొచ్చు. బట్ స్టిల్ మనకి ఏమైపోయిందంటే డిమాండ్ అండ్ సప్లైలో వాళ్ళ టెలివిజన్ మార్కెట్లో కుర్రాళ్ళని తీసుకొచ్చేస్తున్నాం. ఐఎమ్ 45, 22 years అబ్బాయిలని హీరోగా తీసుకొచ్చాను. 45? థ్యాంక్ యూ. ఎవరు నంబరు? థ్యాంక్ యూ. 38 అనుకున్నాను నేను, 37, 38 ఉంటాయిలే. మధ్యాహ్నం భోజనం క్యాన్సిల్. అంతేనా? సో అంటే ఇంకా అంటే మన ఇండస్ట్రీ యొక్క మైండ్ సెట్ మారింది స్వప్న. సో 20 ఏళ్ల కుర్రాళ్ళని హీరోలుగా తీసుకొస్తున్నప్పుడు ఒక 45 ఏళ్ల వాడిని ఎంత కౌశిక్ అందరికీ తెలిసినా కూడా వాళ్ళు హీరోగా పెట్టినా కొంచెం జంకుతున్నారు. సో నేనేం చేస్తున్నాను, ఆప్షన్ లేక గడ్డం పెంచి తెల్లగా కలర్ లేకుండా వదిలేసి అదే అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం అంటే ఆడియన్స్కి తెలుసు, అందరికీ తెలుసు కదా కౌశిక్ గడికి 45 ఏళ్ళు, వాడు పాపం ఆర్టిస్ట్ని తెలుసు. కాకపోతే ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు వాళ్ళకి అది క్యారెక్టర్ ఇమ్మడాలిగా నేను. అంతే కదా. అందుకని ఆ వైట్ వదిలేసి, నా గ్రే హెయిర్ వదిలేసి కొంచెం న్యాచురల్గా, అంటే ఇప్పుడు నా బేసిక్గా ఇలా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సో దానివల్ల అట్లీస్ట్ ఆ గ్రే హెయిర్ను వదిలేస్తే కొంచెం ఫాదర్ లుక్ ఉంటుంది. మామూలుగా అందరూ ఛానల్స్ వాళ్ళు ఏమంటారంటే సార్ మరి మీరు గడ్డం తీసేకండి సార్, బ్రదర్లా ఉంటున్నారు హీరోకి, కొంచెం ఫాదర్ అన్న ఫీలింగ్ రావాలి. అంతే మరి. సో దానికోసం అంటే ఈ జంజాటంలో ఏమవుతుందంటే ఫాదర్ క్యారెక్టర్ ఒక చోట వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంకా ఫాదర్ పిలుస్తారుగా. అవును. ఒకసారి నేను కోవిడ్లో డిసైడ్ అయ్యాను హీరోగా. నా లాస్ట్ ఇయర్లో అమ్మ నా కోళ్ళ ఇదే జీ తెలుగులో కోవిడ్ వచ్చింది, 1.5 year ఎవరికి పని లేదు కదా. సడన్గా స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఫాదర్ అన్నారు, బ్రదర్ అన్నారు, ఫస్ట్ ఫాదర్ అన్నారు. సరే ఆలోచించా ఒక 1-2-3 days ఒప్పుకునే ముందు చేద్దామా చేయొద్దంటే మాకు ఆప్షన్ ఏముంది, ఇప్పుడు మడిగట్టు కూర్చుంటే రావు. అవును. ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. కౌశిక్ నో అంటున్నాడు అన్న వెళ్తుంది, ఒప్పేసుకుంటే ఇది వచ్చేస్తుంది, కౌశిక్ ఫాదర్ చేసేస్తున్నాడు, ఇచ్చేయచ్చు ఫాదర్ అని.
అంటే ఇన్ని ఉన్నాయి దీంట్లో ఈక్వేషన్స్. ఈశ్వర్ వచ్చి ఫాదర్ అనకపోతే చాలు, ఆ గడ్డం పెంచుకున్నప్పుడు అంతే కదా. అబ్బే అబ్బే ఈశ్వర్ అంటే మీ ఆవిడ అనే అదే విషయం అదే నాకు తెలిసి ఉంటుంది. నాకు అర్థమైంది. సో బట్ అమేజింగ్. నీ ఫేవరెట్ రోల్ ఇంతవరకు నువ్వు వేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో అఫ్ కోర్స్ అంటే యూ డన్ అ వెరైటీ ఆఫ్ రోల్స్. ఎస్ ఎస్. నాకు దేవత గోపి చాలా ఇష్టం. అంటే నా క్యారెక్టర్కి ఆపోజిట్ స్వప్న. ఐఎమ్ వెరీ హైపర్ యాక్టివ్ గా, వెరీ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రోవర్ట్ నేను. నాలాంటి వాడి మొత్తం నా ఎమోషన్స్ మొత్తం అణిచి ఒక జాడీలో పెట్టి మూసేస్తే అది గోపి దేవతలు. ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ళు నడిచింది, 6 years నడిచింది నాకు ఆ సీరియల్. నాకు ఎంత పేరు వచ్చిందంటే ఇవాళకి, అంటే దాన్ని అంటాం కదా అభిమానానికి వయసు ఉండదని. పెద్ద పెద్ద వాళ్ళు స్వప్న, అంటే 50 ఏళ్ళ ఆడవాళ్ళు, 55 వాళ్ళు అని ఇప్పటికీ అన్నయ్య అంటారు. వాళ్ళ ఆ గోపిలో ఆ క్యారెక్టర్లో ఒక మెకానిక్, మిడిల్ క్లాస్ దిగువ మధ్య తరగతి మెకానిక్ క్యారెక్టర్. సో వాళ్ళు దాన్ని ఇప్పటికీ అది ఎప్పుడు 2008 శార్దులు పుట్టినప్పటి నుంచి 2013 దాకా వచ్చింది. అయిపోయింది ఆ సీరియల్. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. వెంకటన్ వాళ్ళు దాన్ని యూట్యూబ్లో పెట్టారు. ఇప్పటికి నన్ను ఎవరైనా బయట కలిస్తే ఫస్ట్ అని కిట్టిగాడు అంటారు. 40s ఉన్న వాళ్ళందరూ కిట్టిగాడు కదా అంటారు. సెకండ్ దేవతలో గోపి కదండి, భలే చేశారండి, అలాంటి సీరియల్ మళ్ళీ ఎందుకండి చేయరు అంటే. ఇప్పుడు చాలామందికి ఒక ఫీలింగ్ స్వప్న, మనం యాంబియన్స్ చూపిస్తేనే జనాలు చూస్తారు. అంటే మాకు పెద్ద పెలేషియల్ ఒక పెద్ద ప్యాలెస్ పెట్టి, అంటే ఇలాంటి ఒక హంగు చూపిస్తేనే జనాలు చూస్తారు అన్నదానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అది. మణికొండలో సర్పంచ్ గారి అమ్మగారి ఇంట్లో 6 ఏళ్ళు ఒకే ఇంట్లో నాకు 2 జతలు, ఒక హవాయి చెప్పులు, ఒక హీరో హోండా స్ప్లెండర్ పాతది, ఇంతే. కథంతా అక్కడ నడిచింది, జనాలు చూశారు. ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ మేడ్ సమ్ 7-8 crores దాని మీద. అంటే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ఎక్కడ పెద్ద పెద్ద లొకేషన్స్ లేకుండా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేకుండా, సింపుల్గా వీళ్ళు యూస్ టు లివ్ అవర్ క్యారెక్టర్స్. అంటే 2 జతల బట్టలతో హీరో ఉంటే, 2 వాయిల్ చీరలతో హీరోయిన్ ఉంటే చూశారు జనాలు 6-7 ఏళ్ల పాటు ఒక సీరియల్ని. అది ఇట్స్ మ్యాజిక్. అంటే నిజంగా చెప్తాను, అంటే ఇవాళకి కంటెంట్ అని నమ్ముతా అంటాం మనం. నీ బెస్ట్ కోస్టార్ కూడా తనే కదా, గాయత్రి గారు. అంటే ఆ తర్వాత అఫ్కోర్స్ అంతకుముందు యూ హ్యావ్ యాక్టెడ్, అంత తర్వాత కూడా యూ యాక్టెడ్, కానీ ఇంతవరకు అంటే నేను ఎక్కువ అష్మిత గారితో ఎక్కువ సీరియల్స్ పనిచేశాను. అంటే అఫ్కోర్స్ అందరూ ఉన్నారు, బట్ ఆ దేవత అనే దానికి నన్ను ఒక మెట్టు ఎక్కిచ్చేసింది, 5-6 మెట్లు, యాక్టర్గాను కమర్షియల్గా కూడా. అప్పటిదాకా నేను తీసుకునే రెమ్యునరేషన్స్, దేవత పోస్ట్ దేవత, మై బార్ వాజ్ రైజ్డ్ మార్కెట్లో. సో ఏజ్తో పాటు వేజ్ కూడా పెరిగింది. వేజ్ రెండు పెరిగాయి, వేజ్ రెండు పెరిగాయి. అవి ఎలా పెరుగుతాయి? అవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయా? అదే ఉండదు స్వప్న, అది తెలిసిపోతుంటుంది మనకి. కాదు వాళ్ళే వచ్చి మీకు ఇదివరకు 20 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 40 ఇస్తాం అలా అంటారా? అలా కూడా అనరు. మీ ఇప్పుడు ఎంత తీసుకునే వాళ్ళు అండి, 7,000 తీసుకుంటున్నాం అనుకోండి సార్, ఒక మనం అడగడం మాత్రం 10 అడుగుతాం, 12 అడుగుతాం. 10 చేసుకుందాం సార్, బాగుంటుంది వయా మీడియాగా అంటారు. అంటే ఎలా అయితే సినిమాల్లో ఇప్పుడు హీరోలు పెంచుకుంటారో సినిమాకి, అది వ్యవహారం కోట్లలో ఉంటుంది, ఇక్కడ వేలల్లో ఉంటుంది. అలా ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్, ఇప్పుడు ఫ్రమ్ వేర్ యూ ఆర్ బాగా పెరిగిందని చెప్పచ్చా? డెఫినెట్గా 500 నా ఫస్ట్ పేమెంట్ కిట్టిగాడికి 500, 89 రోజుకి 500. ఇవాళ బాగానే పెరిగింది. ఎంత మగవాళ్ళ జీతము ఆడవాళ్ళ వయసు అడగకూడదు కాబట్టి అది. కానీ గోపి అని చూసిన తర్వాత నాకు కూడా అన్నయ్య అని అలా అనిపిస్తుంది. హ్యాపీ అనొచ్చు స్వప్న, నువ్వు హ్యాపీగా అనొచ్చు, కాకపోతే నువ్వు వయసులో పెద్దదనమైనా కూడా అలా యాక్సెప్ట్. సూపర్, భలే జర్నీ కదా కౌశిక్. ఈ మొత్తం మెమరబుల్ జర్నీలో నీకు లైఫ్ లాంగ్ ఒక ఇదిగా ఉండిపోయింది, బహుశా ఒక ఫోటో కట్టి పెట్టాల్సింది, జైల్ డ్రెస్ ఇచ్చారా? లేదు, ఇంకొక 1 day ఎక్స్ట్రా ఉంటే ఇచ్చేవాళ్ళు సివిల్లోనే లోపల. కానీ ఎలా ఉంది సెల్ లోపల? బాగుంది, అంటే కొత్తగా అనిపించింది. ఆనెస్ట్గా నేను భయపడలా. అంటే ఏముంది అక్కడ, చిన్న రూమా? బరాక్. అప్పుడు ఇన్ఫాక్ట్ జగన్ గారు బరాక్ ఒబామా కదా, బరాక్ కౌశిక్ ఒబామా కదా. ఎవరెవరు ఉన్నారు అక్కడ నీ ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు? అంటే చాలా మంది ఉన్నారు, మళ్ళీ పేర్లు చెప్పడం ఇష్టం లేదు. చాలా స్ట్రెస్ అయి ఉంటుంది ఆ టైంలో. చాలా అంటే సరదాగా మేము అందరూ నవ్వుకున్నా కానీ మా తోటి కళాకారులు చాలామంది అరెస్ట్ అయ్యాం. కాకపోతే ఒక భయం వేయలేదు, కానీ అసలు అంత థాట్ రాలా. అంటే ఇంత చేస్తున్నాం కదా, రేపు మన ఫ్యూచర్ ఏంటన్న థాట్ రాలా. చేసేసాం. అఫ్కోర్స్ మళ్ళీ చెప్తున్నా, చేసిన అప్రోచ్ తప్పు, చేయడం తప్పు కాదు, ఆ విధానం తప్పు. బట్ దానివల్ల మాకు జరిగిన మంచి ఏంటంటే వాళ్ళు తగ్గాయి. నిర్మాతలు పెరిగారు, కళాకారులు పెరిగారు, అదొక ఆనందం. ఫుడ్ ఏం పెట్టారు కౌశిక? 1 day 2 days? ఎన్ని రోజులు ఉన్నావు? 2 days. ఫుడ్ ఏం పెట్టారు? అందరికీ పెట్టే రెగ్యులర్ మన ఇంట్లో ఉండే ఫుడ్డే ఉంటుంది, కూర, అన్నం, పప్పు. కాకపోతే మన బంతి భోజనాల్లో పెడతారు కదా, బకెట్లో వచ్చేది. బకెట్లో వచ్చి ప్లేట్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్లేట్ ఇలా పట్టుకుని నిలబడితే, అంటే ఇదంతా మొత్తం ఆ బరాక్ ఇక్కడి నుంచి అక్కడ బరాక్ ఉంటుంది కదా, ఆ బరాక్లో తీసుకొచ్చి వాళ్ళు పెట్టేసేవాళ్ళు. మనం ప్లేట్లు తీసుకుని వడ్డీ చేసుకున్నాం, బఫే లాగా. ఓకే, బఫే సిస్టమ్.
ఆల్మోస్ట్ ఒక రోజు జైల్లోని షూటింగ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యాం అంతే ఇంచుమించు. అది కూడా కాదు, అంత టైం సరిపోలా. ఫస్ట్ మాకు లోపల వాచ్ ఉండదు, టైం తెలియదు మనకి. ఓహో. లోపల మనకి టైం తెలియదు, క్యాంటీన్ ఉంటుంది, ఖాతా పెట్టుకోవచ్చు, అన్ని అవైలబుల్గా ఉంటాయి లోపల. అంతే. మా క్రాక్ జాక్ బిస్కెట్ లాంటి ఒక ఇమిటేషన్ కంపెనీ ఉంటుంది, క్రాక్ జాక్ కాదు అది, బార్బాను క్రాక్ జాక్ పేర్లు ఉండవు, వేరే పేర్లు ఉంటాయి కానీ అవే టేస్ట్. అవే టేస్ట్తో ఉంటాయి. టీ కాఫీ ఇస్తారు టైంకి. కాఫీ అని బాగుంటుంది, బాగా చూసుకుంటారు. కాకపోతే ప్రతి బరాక్కి ఎవరైతే ఎక్కువ నేరాలు చేశారో వాళ్ళు హెడ్గా ఉంటారు. ఓహో. 3 మర్డర్లు 2 రేపులు చేసిన వాళ్ళు ఆ బరాక్కి హెడ్ అనమాట. నీకు అలాగా హెడ్లు కనిపించి తగిలారు మాట్లాడారు, నా ఫ్యాను. ఓ వాయమ్మో. 2 మర్డర్లు చేసిన మనిషి నా ఫ్యాను. ఏమన్నాడు సార్? నేను 2 మటలు మీరు అడిగారు, నువ్వు అడిగావా? నేను అడిగాను, ఎందుకు వచ్చావు? కుర్రాడు అన్నా నమస్తే అన్న, కౌశిక్ అన్న, ఏంటన్నా ఇటు వచ్చావు అన్నాడు. ఏం లేదు తమ్ముడు, ఇలా చిన్న ఇష్యూ, గొడవ, చిన్న ఇష్యూలో అరెస్ట్ అయ్యానంటే. ఎప్పుడు దాకుంటున్నావు అన్నా అన్నాడు. తెలియదు తమ్ముడు, బెయిల్కి అప్లై చేశాను, వెళ్ళిపోదాం అంటే. ఏం కాదు నేను ఉన్నా, ఏం కావాలి చెప్పు నాకు అన్నాడు. కాదు కానిస్టేబుల్కి నువ్వు సూపర్ అక్కలా, ఇదంతా మందే, ఇది మొత్తం నేనే చూసుకుంటా, నీకేం కావాలి మొత్తం చెప్పు, సిగరెట్ కావాలా వద్దు తమ్ముడు, కానీ చెప్పన్నా మన ఖాతా ఉంటుంది, సెట్ చేస్తా అన్నాడు. చాలా అంటే అప్పటిదాకా నాకు తెలియదు, మనకి మామూలుగా కానిస్టేబుల్స్ వీళ్ళే ఉంటారు అనుకుంటాం కదా, ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళు ఇన్ఛార్జిగా ఉంటారు ఆ బరాకులకి. సో అప్పుడు అలా నువ్వు అడిగావా? బిస్కెట్ నువ్వు ఎందుకు వచ్చావు? బిస్కెట్ కాదు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగావా? అడిగా. 2 మర్డర్లు చేశాడంట మా నాన్నే. అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించే, ఇక్కడ కాదు, బీహార్లో ఎక్కడో సుపారీ కిల్లింగా? సుపారీ కిల్లింగ్ కాదు, షూటింగ్ లొకేషన్లోనే ఈ అబ్బాయి ఏదో టచ్ అప్ ఏదో కుర్రాడు, అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంటే చంపేశాడు. అయ్యయ్యయ్యయ్యయ్య. ఏదో మాట పెరిగి ఎక్కువ చంపేశాడు. చంపడంతో అది అక్కడి నుంచి పారిపోతే అతను ఫస్ట్ బేసిక్గా ఇతన్ని ఇక్కడి నుంచి రాజమండ్రికి తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడి నుంచి ఆ కేసు షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ చెంచల్గూడకు వచ్చాడు ఆ కుర్రాడు. అంతకుముందు ఒక మర్డర్ చేసి తప్పించుకు తిరుగుతుంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా అక్కడ తిరుగుతుంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయితో గొడవ అయ్యి చంపేసి. బాబోయ్, వినడానికి ఎంత భయానకంగా ఉంది. మళ్ళీ అతను వచ్చి నీకు హెల్ప్ చేయడం, అంటే ఫ్యాన్ అని చెప్పడం, అంటే ఎంత విచిత్రమైన ఎక్స్పీరియన్స్ కదా ఇది. ఇలా కలుస్తామని అనుకో. ఒక ఆయన అయితే అంటే చాలా చాలా ర్యాండమ్గా అనిపిస్తుంది స్వప్న. ఒక ఆయన మెహదీపట్నం దగ్గర ముస్లిం ఆయన ఇంటి ముందు కూర్చున్నాడు, ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఆయన భార్య బయటకు వచ్చింది. భార్య బయటకు వస్తే ఏదో గొడవ, ఇద్దరి మధ్య, మూడు పెళ్ళ మధ్య ఘర్షణ స్టార్ట్ అయ్యి ఈయన అమ్మాయిని కొట్టాడు ఆ మెట్ల మీద, రోడ్డు మెట్ల మీద. ఆవిడ వెళ్ళి రోడ్డు మీద వెళ్తున్న ఒక స్కూటీ మీద పడింది. స్కూటీ మీద పడడంతో ఆ స్కూటీలో ఉన్నవాడు పడిపోయింది కింద, ఆవిడ కాదు ఇరిగిపోయింది. ఈయన ఆ మూమెంట్లో ఆయన మన సాధారణంగా పడిపోతే అయ్యో లేపుతాం కదా, ఈయన భార్యను మళ్ళీ లాక్కొచ్చి మళ్ళీ కొడుతున్నాడు. ఆ పడిపోయిన కూడా కంప్లైంట్ ఇచ్చింది, నా కాలు ఎరగొట్టాడు, అవతల భార్యను కొడుతున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ అని. ఆ భార్య మాట్లాడాల. సో అలా అతను లోపలికి వచ్చాడు, నాతో పాటు కూర్చున్నాడు. అతను చెప్పాడు కదా. ఇంకొక ఆయన పూజారి, శంషాబాద్లో పూజారి, ఆంజనేయ స్వామి గుడి ఉంది శంషాబాద్ మనకి మెట్రో పక్కన, అందులో పూజారి ఆయన. అప్పుడు మనకి మెట్రో పిల్లర్లు వేస్తున్నారు కదా, అవును 13లో, అప్పుడు ఇంకా మనకి మెట్రో పిల్లర్లు వేసుకుని ఉంటే ఆయన గుడి పక్కనే పిల్లర్లు పడేశారు. అది ఎంత ఐరన్ కదా, ఇనుము కదా, బరువుగా ఉంటాయి కదా. ఆయనకి ఏదో డబ్బులు అవసరం అనిపిస్తే ఆయన గుడి పక్కకి ఆనుకుని 5 ఉంటే వాటిని తీసుకెళ్ళి అమ్మేశాడు ఆయన. ఓహో. ఆయన తెలియని విషయం దాని మీద నెంబర్లు ఉంటాడు, గవర్నమెంట్ నెంబర్లు రాస్తారు దాని మీద, కింద నెంబర్లు రాస్తారట. అవి తీసుకెళ్ళి కరిగించి అమ్మేస్తే అనుకో 30-40 వేలు వచ్చాయట. ఆ తర్వాత వాళ్ళు ఒకరోజు అర్ధరాత్రి అక్కడి నుంచి మెల్లమెల్లగా డ్రర్ అని జరుగుతున్నాయి. ఆయన మనుషులు వేసుకొని లేపుకెళ్ళిపోతాడు రాత్రి. ఇప్పుడు పూజారి గారు ఆయన వేసారు లోపల. ఒక్కోటి రకరకాల మెంటాలిటీలు. సో వీళ్ళందరితో ఒక 2 days సావాసం. బట్ చూడు, అంత కష్టపడి నీవు ఎక్కడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు, దూసుకెళ్ళావు. నువ్వు చేసే నీ స్థాయి వర్క్ చేస్తూ రీజనబుల్గా నెగోషియేట్ చేస్తున్నావు హక్కుల కోసం. సో ఇప్పుడు నౌ దట్ యువ్ కమ్ సో ఫార్, వాట్ ఈస్ యువర్ గేమ్ ప్లాన్? అంటే అనుకున్నావా నీ నీ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా మీ వాళ్ళు? అంటే అఫ్కోర్స్ అటు నుంచి మొత్తం అందరం గెలిచాం. మొత్తం 23 పోస్టులు ఉంటాయి, 9 మేము గెలిచాం, 15 వాళ్ళు గెలిచారు. సో అందరం కలిసి ఇప్పుడు వర్కింగ్ టుగెదర్ టు కమ్ అప్ విత్ ఎ ప్లాన్. ఎగ్జాక్ట్లీ. ఏం చేయబోతున్నారు? మేజర్గా నేను అదే అజెండాలో మాట ఇచ్చినట్టుగా సింహభాగం తెలుగు కళాకారులు, ఆ దిశగా ప్రస్తుతం డిస్కషన్స్ అవుతున్నాయి. అదొకటి మేజరు. సెకండ్ పాయింట్ స్వప్న, చాలామంది కళాకారులు ఖాళీగా ఉన్నారు పాపం. అంటే వృద్ధ కళాకారులు,
అలాగే పాపం అవకాశం లేని వాళ్ళు, అంటే 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఇప్పుడు యాక్ట్ చేయలేరు వాళ్ళు పాపం. చాలామంది, కొంతమంది పాపం వీల్ చైర్లోనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక పెన్షన్ లాంటిది చేద్దామని, దానికి ఫండ్స్ రేస్ చేయాలి. సో ప్రస్తుతం నేను ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మా ఎలక్ట్ అయిన 23 మందితో కలిసి, అంటే నేను బేసిక్గా ఏంటంటే ఎలక్షన్ రోజుతోనే మర్చిపోయాను స్వప్న. అవతల 15 మంది గెలిచి మేము 9 మంది గెలిచినా మేము అందరం ఒకటే. ఇప్పుడు 23 మంది ఒకటే. సో 23 మంది కలిసి మా బేసిక్ మా మోటో అందరం బాగుండాలి. సో అందరితో కలిసి ఇప్పుడు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేద్దామని ఫండ్స్ రేస్ చేసి, ఒకసారి ఫండ్స్ రేస్ అయింది. ఇప్పటిదాకా మాకు కొంత ఫండ్ ఉంది, అంటే ఇంత క్రితం వాళ్ళు చేసిన ఫండ్స్ కొన్ని ఉన్నాయి. అలా కాకుండా కొత్తగా మళ్ళీ ఫండ్స్ రేజ్ చేసి ఒక ₹1 కోటి దాకా, కనీసం ₹1 కోటి కనీసం చేసి ఆ వచ్చిన డబ్బులోంచి ఒక చిన్న పింఛన్ లాగా వాళ్ళకి అవకాశం. అలాగే ముఖ్యంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ స్వప్న, చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ముఖ్యంగా మనకంటే మోస్ట్ అన్సర్టన్, అంటే మేము అంటే ముఖ్యంగా మన టైమింగ్స్ ఎలా ఉంటాయంటే అర్ధరాత్రులు షూటింగ్కి వెళ్తాం, పొద్దున్న లేస్తాం. సో హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటప్పుడు చాలామంది కళాకారులు కట్టుకోలేరు, బేసిక్ 5,000 ప్రీమియం కూడా కట్టుకోలేరు. అలా కట్టుకోలేని వాళ్ళకి ఇప్పటికి మా అసోసియేషన్ ఇప్పటిదాకా సహాయం చేస్తూ వచ్చింది. ఎలా అంటే తల్లిదండ్రులని కనుక జాయిన్ చేసుకుంటే కొంత అమౌంట్ మీరు కట్టండి, కొంత అసోసియేషన్ కడుతున్నట్టుగా ఇప్పటిదాకా మా అసోసియేషన్ వాళ్ళు సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాక నా ప్రతిపాదన ఏంటంటే అది కూడా మెంబర్స్ నుంచి పడకుండా, వాళ్ళ జేబులోంచి పడకుండా మనమే కట్టేట్టుగా. అంటే ఉన్న 1000 మందిలో ఇప్పుడు ఎవరు ఎంతమంది ఎఫర్ట్ చేయగలం, మహా అయితే 200 మంది ఎఫర్ట్ చేస్తారు. అవును, ప్రీమియం కట్టుకోండి అసోసియేషన్ తరఫున అంటే. అలా కాకుండా 1000 మందికి అసోసియేషనే కట్టేట్టుగా. బాగుంది. అంటే దీనికి ఏంటంటే అఫ్కోర్స్ టైం పడుతుంది, బట్ ఐ విల్ స్టార్ట్ ఇట్. ఒక ఈవెంట్ పెట్టి, ఒక వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ పెట్టి ఫండ్స్ రేజ్ చేసి, ఆ వచ్చిన డబ్బుల్లోంచి ఫస్ట్ ఇలా ఒక కొటేషన్స్ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి, ఇది అంటే అందరికీ ఆ లబ్ధి చేకూరాలి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యం కాబట్టి, అంటే పనున్న వాడికి పని లేని వాడికి కూడా, ఎలాగో డబ్బు ఉన్నవాడు కట్టుకోగలుగుతాడు, అలా కాదు కట్టుకోలేని వాడికి కూడా అవకాశం కల్పించాలి. ఆ దిశగా అసలు ఇన్సూరెన్స్ అనేది అసోసియేషనే భరించేట్టుగా, అదొక మెయిన్ నా ఉద్దేశం. ఈ రెండు మేజర్గా చాలా ఐ థింక్ కష్టపడుతున్నావు ఫర్ దిస్ హోల్ మిషన్ ఆఫ్ యువర్స్. కానీ ఐ థింక్ రాబోయే రోజుల్లో నాకు అదే అనిపిస్తుంది, ఒక్క బిగ్ బాస్కి వెళ్ళి సెలబ్రిటీ ఓవర్ నైట్ అయిపోతారు, కానీ టీవీ ఆర్టిస్టులకి స్టార్ స్టేటస్ రావడానికి కూడా ఏదో ఒకటి చేయాలేమో అనిపిస్తుంది. అంటే స్టార్ స్టేటస్ ఇక్కడ ఏమైపోతుందంటే కమర్షియాలిటీస్ మారిపోతున్నాయి స్వప్న. ఒకప్పుడు అంటే నేను హీరోగా చేస్తున్న టైంలో ఎలా ఉండేదంటే ఇంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు అన్నట్టుగా బిగ్ బాస్కి వెళ్తే ఓవర్ నైట్ వాడి హ్యాండిల్ వెరిఫై అయిపోతుంది. అవును, ఫాలోవర్స్ పెరిగిపోతారు. నాకు అర్థం కాదు ఎలా పెరుగుతారు. తప్పక అప్పటిదాకా 5,000 ఉంటారు, వాడు బయటకు వచ్చాక 50,000 అవుతారు. అవును, నాకు సర్ప్రైజింగ్. ఎందుకంటే నాకంటే నేనేదో ఎవరి మీద నాకే కోపం బాధ లేదు, కానీ నేను బేసిక్గా యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటాను. నాకు 3,000 మంది అంతమంది ఉన్నారు అంతే. ట్విట్టర్లో 700 మంది, ఇన్స్టాలో ఒక 3,000 మంది ఉన్నారు. ఎందుకంటే నేను బేసిక్గా యాక్టివ్ కాదు. బట్ నేను చాలామంది బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళని చూసా, అప్పటిదాకా ఉన్న ఫాలోవర్స్కి టక్కన డబుల్ అయిపోతుంది. అంటే మేబీ అంత వస్తుందేమో, బహుశా నాకు ఐడియా లేదు ఎలా వస్తుందో, నాకు ఈ క్వశ్చన్స్ తెలియవు. సో దానివల్ల ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగిపోయి, ఇప్పుడు మా టీవీ ఇండస్ట్రీ పరిస్థితి ఏమైపోయిందంటే అటు ఇటు కానీ అబ్బాయిల పరిస్థితి అయిపోయింది. అంటే 16-17 అబ్బాయిలు ఉంటారు కదా, అటు పెద్దవాడు కాదు ఇటు చిన్నవాడు కాదు, ఆ మధ్య ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు. అలాంటి పరిస్థితి అయిపోయింది టీవీ ఇండస్ట్రీది. అటు మేము సినిమాకి పనికిరాము, ఇటు ఓటీటీకి పిలవట్లేదు. అదే అందుకనే అడుగుతున్నాను, వీళ్ళకి ఒక ప్రత్యేకమైన అడాల్సెన్స్ లో ఉన్నాం మేము టీవీ ఇండస్ట్రీ. అదే వెబ్ సిరీస్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేవు. మేబీ హ్యాండ్ఫుల్ 10 మందిలో ఇద్దరే తీసుకుంటారు. అలాంటి వాడికే రావట్లా. ఇప్పుడు ఒక సంస్థ నన్ను అప్రోచ్ అయినప్పుడు నన్ను వాళ్ళు పొరపాటున ఎవరో అనుకుని ఫోన్ చేశారు నా నెంబర్కి. వాళ్ళు నేను కౌశిక్ అనుకోలే, నా నెంబర్కి ఫోన్ చేసి ఇంకో పేరు అడిగారు. నేను కాదండి, నేను కౌశిక్ నండి అను. సార్ మీరా, సారీ సార్, వేరే వాళ్ళు అనుకుని ఫోన్ చేశాను, ఫోన్ పెట్టేశారు. నేను మళ్ళీ క్యూరియాసిటీ కొద్దీ మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి, నన్ను నా డీపీ చూస్తారు కదా వాట్సాప్లో, మళ్ళీ వాళ్ళు వాట్సాప్ పెట్టి కెన్ ఐ కాల్ యూ అని ఫోన్ చేశా. కాదండి, పోనీ మీరు ఎలాగో చేశారు, నాకు ఏమైనా అవకాశం ఉంటుందా అలాంటి వాడికి అన్నాను. లేదండి, మేము టీవీ వాళ్ళని చూడట్లేదండి, సినిమాల్లో చేసి మానేసిన వాళ్ళైనా చూస్తున్నాము, సినిమాల్లో యాక్ట్లు కొన్న వాళ్ళైనా చూస్తున్నాము. అంటే మరి ఎక్కడున్నాం మరి మేము? నిజమే అది. అంటే ఇప్పుడు నమ్మో స్వప్న, మొన్న మాకు ఓటింగ్ అయింది కదా, ఈ 600 మంది ఓట్స్ పోలే అని చెప్పా కదా, నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే ఆ వచ్చిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ 400 మంది పనిచేయట్లేదు, 400 మంది పనిచేయట్లా, పని లేదు వాళ్ళకి. అందులో 200 మంది థియేటర్ వాళ్ళు. ఎంత అసలు నాకు ఎంత బాధ వేసిందంటే, అంటే థియేటర్ అంటే ఏంటి అసలు? అంటే నేను థియేటర్ చేశాను, నేను నాటకాలు వేసాను. కాకపోతే ఆ థియేటర్ చేసిన వాళ్ళకి ఎంత మెమరీ ఉంటుంది, అసలు ఎంత బాగా చేస్తారు, చెప్తే గ్రాస్ప్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు 200 పైచిలుకు మంది మొన్న ఓటేయడానికి వస్తే వాళ్ళకు కూడా అవకాశాలు లేవు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నా కళ్ళు వచ్చాయి,
ఒక ఆవిడైతే పట్టుకుని ఏడ్చేసింది. ఓ మేకప్ వేసుకొని 10 ఏళ్ళు అయింది కౌశిక్, నువ్వు ప్రెసిడెంట్ అయితే. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే అది ఒక్కసారిగా ఎలక్షన్ అవ్వలేదు, 5 ఏళ్ళు ఎలక్షన్ అవ్వలేదు, టక్కన వాళ్ళకి ఏదో అనిపించింది మార్పు తీసుకురావాలని. ఒక్కసారిగా వచ్చి పట్టుకుని కౌశిక్ మాకు ఏదైనా చేయాలి కౌశిక్, మాకు అవకాశం నాన్న, ఒక్కరోజు వేసినా పర్లేదన్న, మేకప్ వేసుకోవాలన్న. మేకప్ వేసుకుని 10 ఏళ్ళు అయింది అంటే నా కళ్ళనీళ్ళు తిరిగిపోయినాయి. మేకప్ వేసుకుని 10 ఏళ్ళు అయిందా? వాడు మెంబరు, లైఫ్ మెంబర్. పాపం వాడు ఎక్కడి నుంచో కేవలం నా ఓటు కోసం వచ్చింది. నిజం నమ్మం స్వప్న, నాకంటే ఇంత ఇదా నేను సంపాదించిందని చాలా గర్వపడ్డా. అంతే కదా. అంటే ఇన్నేళ్ళు కష్టపడి 2013లో ఆ డబ్బింగ్ సీరియల్స్ గోల దగ్గర మొదలెట్టి 2025 దాకా ఈ 12 ఏళ్ల కష్టంలో అన్నీ మర్చిపోయా. అంతమంది వచ్చి నాకు వచ్చి చెప్తుంటే, అసలు యూజువల్గా మా టీవీ ఎలక్షన్స్ అంటే మా అయితే 300 మంది వస్తారు, 350 అయితే ఎక్కడన్నా అంతే కదా యూజువల్గా. 30-40% మనకి ఎలాగో వర్క్ లేదు, మనకెందుకు లేని వదిలేసుకుంటారు. అదే యాటిట్యూడ్ బేసిక్గా. అలాంటిది 608 ఓట్లు పోలేయంటే అందులో ఓటేసిన వాళ్ళు, నాకేసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం, ఆర్ద్రత, నీకు వేసామయ్యా, నువ్వు వస్తున్నావు ఈసారి. నాకు నిజంగా కాన్ఫిడెన్స్ లేదు స్వప్న, ప్రామిస్ చెప్తున్నా. నేను నమ్మకంగా ఉన్నా కానీ కాన్ఫిడెంట్గా లేను. తేడా ఉంది. ఓకే ఈసారి గెలుస్తాను, బట్ ఒకటే డిసైడ్ అయ్యా, గెలిస్తే మాత్రం చేద్దాం, గెలవకపోతే నిజంగా చెప్తున్నా, గెలవకపోతే ఊరుకుందాం అనుకున్నాను ఇంకా అంతే. ఎందుకంటే ఇన్నేళ్ళు ఆడి 12 ఏళ్ళగా కష్టపడుతున్నాను. నా కెరీర్ని నాకు ఫ్యామిలీ ఉంది, నా కెరీర్ నేను చూసుకోవట్లేదు, ఇంకా అందరూ బాగుండాలని తాపత్రయం. ఈసారి కూడా గెలవకపోతే ఇంక వదిలేద్దాం, మనం ఇంకా మార్చలేం, సిస్టమ్ని మార్చలేం. బట్ ధర్మం గెలిచింది. నేను అదే నా ఫస్ట్ నమ్మవు స్వప్న. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు, కానీ మాకు కౌంటింగ్ స్టార్ట్ అయింది ఈరోజు సాయంత్రం 6ంటికి స్టార్ట్ అయితే 608 కదా, 23 పోస్టులు కదా, సింగిల్ అన్ని ఈసీ తప్పితే అన్నీ ఒక్కొక్క సపరేట్ బ్యాలెట్ పేపర్స్ అన్నమాట. కౌంటింగ్ పొద్దున 8:30 అయింది. అందరం ప్రసాదంలో కూర్చుని ఉన్నాం, అలాగా నిద్ర కదా కూర్చుని ఉన్నాం కదా. 8:30కి అనౌన్స్మెంట్ రాగానే, అది అనౌన్స్మెంట్ రాగానే అందరం ఏడుస్తున్నాం. ఐ వాజ్ లిటరలీ నమ్మవు, ఎంటైర్ టీమ్ వాజ్ క్రయింగ్. అదే అలా ఆగల నాకు, వెక్కి అంటే ఆనందమే. అది ఎలా వచ్చిందంటే అందరం అసలు వీడియో చూపిస్తున్న తర్వాత ఇది అలా ఆగట్ల మాకు. మేము గెలిచిన 9 మందే, అవతల ప్యానల్ ఎక్కువ గెలిచారు. బట్ అందరూ అనుకుంది కౌశిక్ రావాలి. మా టీం అందరూ నాకు ఎంత, మా టీం పేరు మనం, వాట్సాప్ గ్రూప్ మనం, మా టీం పేరు. అందులో 23 మంది 9 మంది గెలిచినా కూడా అందరూ ఒకటే అందరు, కౌశిక్ గెలవాలి, కౌశిక్ రావాలి. ప్రెసిడెంట్గా కౌశిక్ గెలిస్తే ఆటోమేటిక్గా మిగతా వేరే ప్యానల్ నుంచి ఎవరు వచ్చినా కూడా అందరినీ కౌశిక్ కలుపుకెళ్తాడు. ఆ ఉద్దేశంతో అసలు ఓడిపోయిన వాళ్ళు కూడా నా కోసం అంత ఆనందపడ్డారు. అదే అసలు ఇంత కౌశిక్ అంటే అలా మొమెంట్ ఇస్ సర్రియల్ అంతే. February 1st మార్నింగ్ 8:30కి ఆ అనౌన్స్మెంట్ రాసి కౌశిక్ అని గెలిచాడు 125 votes మెజారిటీ అనగానే అసలు అందరం ఒకేసారి అలా కూర్చుని అలా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి, అందరం హగ్ చేసుకుని అలా ఏడ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 20-25 minutes ఏడ్చుంటాం. అక్కడ ఎలక్షన్ ఆఫీసర్లకు అర్థం కావట్లా, వీళ్ళేంటి వీళ్ళు నీ సంతకం పెట్టాలిగా, వెళ్ళి ప్రెసిడెంట్ పెట్టాలి సంతకం, దానికి అలా వెయిటింగ్ వాళ్ళు స్టేజ్ మీద, కౌశిక్ రావాలి సార్, వస్తాం సార్, సింక్ అవ్వలేదు ఇంకా అని. అంత ఎమోషనల్ మూమెంట్ స్వప్న. అద్భుతం. ఐ థింక్ ఇది ఏదో అంటే ఇది కష్టపడి ఒక కన్విక్షన్తో తెచ్చుకున్న పదవి కదా. అంతే అంటే ఒక సందర్భంలో నేను అడిగాను, పాత కమిటీని అడిగాను ఒక అవకాశం, అంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు. నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని అన్నాను, పాత కమిటీ అవకాశం నాకు ఇవ్వచ్చు కదా, ఏముంది ఇన్నేళ్ళు చేశారు కదా, నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను కదా అన్నాను. దానికి ఒక ఆర్టిస్ట్ స్పందిస్తూ, ఎలా ఇచ్చేస్తామండి అవకాశం, ఎలా ఇచ్చేస్తాం, ఇది రాజ్యాంగం, ఇది కాన్స్టిట్యూషను, గెలవాలి, ఎన్నుకోబడాలి, ఓట్లు రావాలన్నారు. అసలు నేను ఇది బేసిక్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ అనుకోవట్లేదు స్వప్న. ఎప్పుడు గెలవాలి, ఎన్నుకోబడాలి ఎప్పుడని నేను తాపత్రయపడతానంటే, దానికి ఒక పోస్ట్ ఉండి, దానికి ఒక వాల్యూ ఉండి, దానికి డబ్బులు ఇచ్చి, దానికి ఒక హోదా ఇస్తే అది వాల్యూ. ఇది మన పర్సనల్ టైంని పక్కన బట్టి పనిచేయడానికి కూడా నా లాజిక్ ఒకటే, 27 ఏళ్ళు మీరు చేశారు, 2 ఏళ్ళు నాకు ఇవ్వండి, ఐ వాంట్ గెట్ అ చేంజ్, నా తాపత్రయం అంతే. అలానే ఎప్పుడు ఇప్పటిదాకా స్వప్న, ట్రస్ట్ మీ, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, నేను ఎప్పుడు ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడను, నీకు తెలుసు నా గురించి, ఐ నెవర్ గెట్ పర్సనల్. నేను పాలసీ మాట్లాడతా అంతే. అవతరాళ్ళు దే గాట్ వెరీ పర్సనల్. ఎలక్షన్స్ అప్పుడు నా మీద చాలా పర్సనల్ అయ్యారు. నా నవ్వు వచ్చింది. అదే నేను అన్నాను, అరే పాలసీ చెప్పండి రా, మీరు ఏం చేస్తారో చెప్పండి, నా మీద ఎందుకు పడతారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అందరికీ, 26 ఏళ్ళకి అవకాశం ఇచ్చారంటే 2 ఏళ్ళు నాకు ఇవ్వండి, నేను మారుస్తాను.
అట్లీస్ట్ మార్చే దిశగా ప్రయత్నం చేస్తాను. అవకాశం అంతే నేను మాట్లాడింది. నేను ఎవరి పేర్లు తీసుకోలేదు, ఎవరిని పర్సనల్గా కమెంట్ చేయాలా, ఎవరిని మాక్ చేయాలా. బట్ అక్కడ ఉన్నవాళ్ళు మొత్తం నా మీద పడ్డారు. కౌశిక్ ఆవేశపరుడు, కౌశిక్ ఎగ్జైట్ అయిపోతాడు, కౌశిక్ అసలు ఏదైనా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాడు, కౌశిక్ షార్ట్ టెంపర్. నేను అవన్నీ నాకు తెలుసు, నా క్యారెక్టర్ ట్రేట్స్ నాకు తెలుసు. బట్ నా ఆవేశంలో ఒక ఆవేదన ఉంది. ఇవాళ నాకు తెలిసి నేను బ్యాన్ అయ్యా. నేను తెలిసే చేస్తాను, నేను ఎవడు తొయ్యలా. నేను డిసైడ్ అయ్యా, దిగా, ఎస్ ఇలా చేస్తేనే డబ్బింగ్ సీరియల్స్ అవుతాయని డిసైడ్ అయ్యా, దిగా, కొట్టా, పడ్డా, అనుభవించా. 7 ఏళ్ళు బ్యాన్ అయిపోయా. మేజర్ ఛానల్స్ నన్ను పక్కన పెట్టేసాయి. అక్కడ ఎవరు నిజం చెప్పాలంటే స్వప్న అందరికన్నా బాగా నష్టపోయింది నేనే. 7 ఏళ్ళు కెరీర్ వెనక్కి వెళ్ళిపోవడం అంటే నాట్ జోక్. అవును, ఇల్లు గడవాలి ఫస్ట్ అసలు. అంటే 7 years ఎలా అంటే అసలు నాకేం అర్థం కాల. అది ఎలాగా ఏం చెప్పట్లా బయటికి, నువ్వు బ్యాన్ రా అని చెప్పట్లా. అయ్యో సూపర్ కౌశిక్ గారు భలే ఆర్టిస్ట్ అండి మీరు, నెక్స్ట్ టైం చూద్దాం అంటే అస్సలు అలా తడిగొడ్డతో కోస్తూ ఉంటాం కదా, అంత స్లీక్గా. అంటే అవతల థర్డ్ పర్సన్కి అర్థం కాదు నిజంగా పాపం వీడు కౌశిక్ తరఫున మాట్లాడతాను అనుకుంటారు. అలా చేశారు నాకు. ఎక్కడికి వెళ్ళినా వేషం లేదు. అంటే ఒప్పుకుంటాను నేను చేసిన తప్పే, నా అప్రోచ్ తప్పే. బట్ ఆ ఇంపాక్ట్ అంటే 10 మంది బాగుండాలనుకోవడం వల్ల వచ్చిన ఇంపాక్ట్ నా జీవితంలో చాలా నష్టపోయాను నేను. ఆ టైంలో చాలా కష్టం నీకు, ఎలా ఎంత మొరాల్ డౌన్ అయిపోతుంది. అంటే అది కూడా ఏంటి, నాతో పాటు ఉన్న మిగతా వాళ్ళు చాలామంది బాగున్నారు. అంటే నేను ఒక్కడనే అయిపోయాని చెప్పట్లా. నాలా ఒకళ్ళిద్దరు ముగ్గురు మేము బాధపడ్డాం, కానీ మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ డూయింగ్ దే ఆర్ గెటింగ్ దర్ వర్క్, దే ఆర్ డూయింగ్. నేను ఇంకో 2-3 టోటల్గా అసలు మొరాల్స్ దిగిపోయినాయి. అసలు ఏం అర్థం కావట్లా, టోటల్ బ్లాంక్. ఏ స్థాయి కంటే స్వప్న, నా క్లాస్మేట్ యూనివర్సిటీ 2nd వచ్చాను భద్రకాలు 2001 బ్యాచ్లో. నా టాపర్ నా క్లాస్మేట్ వాడు, వర్కింగ్ నౌ ఇస్ హెడింగ్ గూగుల్. వాడికి ఫోన్ చేశారే, బావా ఏదైనా కోర్స్ ఉందా, ఒక 3-4 lakhs ఏదైనా కోర్స్ ఉంటే నేను చేరతానంటే వాడికి అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారా కౌశిక్ అన్నాడు. లేదు, ఇది ఒక గొప్ప విజయం. ఇన్ని జరిగాక ఎస్పెషలీ వచ్చిన ఒక అవకాశం కాబట్టి దిస్ ఇస్ అ గ్రేట్. నా బాధ ఏంటంటే, నా గురించి తెలిసినంత చాలామంది నేను నమ్మే వ్యక్తులే నా గురించి బిహైండ్ మై బ్యాక్ దిస్ స్పోక్ షిట్, లిటరల్ షిట్. బట్ నాకు మంచి ఏం జరిగిందంటే, నాకు తెలిసిపోయింది వాళ్ళ ఎలక్షన్స్ వల్ల ఎవడేంటో నాకు అర్థమైంది. థ్యాంక్స్ టు ఎలక్షన్స్ ఫర్ దట్. అది అంటే ఎవడేంటి, ఎవడెవడుంటాడు నీ వెనకాల, ఎవడు నీ వెనకాల ఉండడు. ఇప్పుడు దీంట్లో నాదేముంది స్వప్న, నిజం చెప్పాలంటే కంఫర్టబుల్లీ ప్లేస్డ్ అబ్బా. లాస్ట్ టైం చెప్పినట్టుగా నీకు, నాకు ఏ ఛానల్తో గొడవ లేదు, అందరు నిర్మాతలు నాతో బాగుంటారు. అంటే వాళ్ళకి వచ్చేస్తున్న మీద యావగింపు. అంటే వీడెందుకు ఫైట్ చేయాలి, 10 మందికి వస్తే నా ఇష్టం బై. నాకు గ్రాటిట్యూడ్ ఉంది. నేను 10 మంది నాతో పాటు బాగుంటాను. నా తత్వం ఇంతే. 5 వేళ్ళు ఒకలా ఉండవు, అందరూ ఒకలా నేను ఇలా ఆలోచిస్తా అంతే కదా. నాతో పాటు 10 మంది తెలుగు వాళ్ళు బాగుండాలి. నాకు ఎస్, నేను గర్వపడతా, తెలుగువాడిగా పుట్టింది గర్వపడుతున్నాను. అలా నాకు పక్క రాష్ట్రం వాడి మీద కానీ పక్క భాష మీద కానీ నాకు ఎప్పుడూ అవును చిన్న చూపు లేదు. నేను గౌరవిస్తా. అరే నువ్వు మరీ అంత విశాల హృదయం మనకి. 10 మంది 6 వాళ్ళు 4 మనమా, 7 వాళ్ళు 3 మనమా ఒక తెలుగు సీరియల్ తీస్తుంటే. బిగ్ బాస్ పెడితే 8 మంది మనం వాళ్ళ, టాప్ 8లో వాళ్ళు ఉంటారా, మనం రామా అసలు, మనం తెలుగు వాళ్ళు లేరా? అంటే ఇవన్నీ మళ్ళీ క్వశ్చన్ చేస్తే పర్సనల్ అయిపోతుంది విషయం. అదే అర్థమైంది. నేనేమంటానంటే తీసుకురండి అబ్బా, నేనే అంటున్నా, ప్లీజ్ గెట్ దెమ్ ఇన్ ద రేషియో 8:2, 7:3. దిస్ ఇస్ నా ఉద్దేశం, ఇదే నా ప్రపోజల్. అండ్ చాలా వినమ్రంగా, చాలా వినయంగా, నో యాజిటేషన్స్. నాకు ఉద్యమాలు చేసే ఓపిక లేదు, ఆ టైపు నేను కాదు. అప్పుడు అది చేసాం, ఎందుకంటే చాలామంది ఎఫెక్ట్ అయిపోయాం. అప్పుడు నేను ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు 22 డబ్బింగ్ సీరియల్స్ వస్తుంటే, అన్ని డబ్బింగ్ సీరియల్స్ వస్తుంటే మన లైవ్లో మా పొట్ట కొట్టేసినట్టు అయిపోయింది. అందుకు అంత ఫెరోషియస్గా వెళ్ళాం. ఇప్పుడు నాకు ఆ ఉద్దేశాలు లేవు. నేను వయసు పెరిగింది, మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నా, ఒక హోదాలో ఉన్న, ఒక పోస్ట్లో ఉన్న, నన్ను గెలిపించుకున్నారు నా మెంబర్స్. వీళ్ళ కోసం నా ఫైట్ ఇవాళ. వాళ్ళందరం బాగుండాలంటే వినమ్రంగా, వినయంగా వాళ్ళతో కూర్చునే మాట్లాడతా. నిర్మాతలతో నేను కూర్చుంటా ఇవాళ, సార్ మీకు చెప్పండి, మీకేం కావాలి మా నుంచి చెప్పండి, లిస్ట్ ఇవ్వండి, తెలుగు వాళ్ళ నుంచి మీకు ఏం కావాలి. అదే ఇంకా డిస్కషన్స్ లేవు. ఇంకా మీరే చెప్పండి. నేను మీతో వచ్చి డిబేట్, మీరు ఎందుకు తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు, ఛానల్స్ ఎందుకు, ఇవేం మాట్లాడను. ఛానల్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఐమ్ ఆస్కింగ్ దెమ్ వెరీ పొలైట్లీ, మీకు ఏం కావాలి లిస్ట్ ఇచ్చేసండి మాకు డిటిపిలో. అవి మొత్తం కూర్చుని మెంబర్స్తో నేను డిస్కస్ చేస్తా. ఇలా చేద్దాం, అలా చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళం భుజం తట్టుకుని ముందుకెళ్దాం. ఇంతే బాటం లైన్.
బ్రిలియంట్గా ఉంది. యువర్ చాలా పడినందుకు ఇప్పుడు ప్రతిఫలం వచ్చింది, అవకాశం వచ్చింది. ఎస్, కౌశిక్, వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ స్వప్న. అండ్ ఈ విజయం, ఒక్కొక్క విజయం మనం మాట్లాడుకుని చర్చించుకుని Yeah. ఫలానా సీరియల్లో నేను ఇలా ఒప్పించాను, ఇలా రప్పించాను, తప్పకుండా, ఇలా definitely గా. తెప్పించాననే యాక్చువల్ విషయాలు తప్పకుండా అతి త్వరలో జరుగుతాయని మా అందరికీ నమ్మకం. థ్యాంక్ యూ, And డెఫినెట్ అందరూ బాగుండాలి, అందులో మన అందరం ఉండాలి. అంతే అంతే. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, I మై wish you ప్లెజర్. all the best. థ్యాంక్ యూ.